ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపములను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించి వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాము. అది అమ్మా జాగ్రత్త. మీరు ఓపికతో గురి యొద్దకి పరిగెట్టాలి అనగా ఉల్టా చదవండి, ఆ వర్ష ఉల్టా చదవండి. మీరు ఓపికతో గురి యొద్దకి పరిగెట్టాలి అనగా మీరు ఏం చేయాలి అనగా యేసు వైపు చూడాలి అనగా మీరు గురి యొద్దకు పరిగెట్టాలి, యేసు వైపు చూడాలి. యేసు వైపు చూసి మీరు గురి యొద్దకు పరిగెట్టాలి అనగా సులువుగా చిక్కులు పెట్టు పాపములను విడిచిపెట్టి. అది సులువుగా చిక్కులు పెట్టు పాపము ఏదైనా నీ జీవితంలో ఉందంటే నువ్వు గురి యొద్దకి పరిగెట్ట లేవు. యేసు వైపు చూడలేవు. ఎందుకో తెలుసా? నీ బరువును చూస్తూ ఉంటావు. యేసు వైపు చూడలేవు, గురు వైపు చూడలేవు. నీ బరువు ఇట్ ఈస్ ఇన్ వన్ సెంటెన్స్ ఇఫ్ ఐ హావ్ టు సే ద వెయిట్ విల్ పుల్ యూ డౌన్. ద వెయిట్ విల్ డిస్ట్రాక్ట్ యూ ఫ్రమ్ ద గోల్ దట్ ఈస్ సెట్ or from the goal or the mission that you have to accomplish. సులువుగా అడుగుతున్నాను నేను ముగించే ముందు, 7వ మాట చెప్పే ముందు. సులువుగా చిక్కులు పెట్టు పాపం అంటే ఏదో వ్యభిచారం చేస్తేనే పాపాన్ని వేసుకుంటారు కొంతమంది మనోడు. కాదండి బాబు, ఒక మాట చెప్తాను. దేవుని హృదయాన్ని ఏంటమ్మా, దేవుని హృదయాన్ని ఏది గాయపరిచినా అది వండర్ఫుల్ అండి. దేవుని హృదయాన్ని if you anything you do that will hurt God's heart is a sin in your life. ఒప్పుకొని పాపము కావచ్చు, లేకపోతే అపనమ్మకము కావచ్చు, లేకపోతే అన్ఫర్గివ్నెస్ కావచ్చు, ఏదైనప్పటికీ కూడా అది విడిచిపెట్టకుండా నేను మేనేజ్ చేస్తూ వచ్చావేమో ఇన్ని సంవత్సరాలు. అందుకనే నువ్వు అన్నీ ఉన్నా కూడా నీ జీవితంలో శాంతి సమాధానం నవ్వు లేదు. అందుకనే ఒక మాట ఉంది, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ది. మీరు ఎంత తయారై రండి, ఎంత మేకప్ వేసుకోండి, ఎంత బెస్ట్ అర్మానీ సూట్ వేసుకోండి, ఫేస్ చూసిన వెంటనే తెలిసిపోతుంది ఏదో ఉందని కాదు. కొంతమంది చూడండి, కొంతమంది ఎన్ని బాధలు ఉంటాయి, ఎన్ని కష్టాలు నష్టాలు ఉంటాయి, వాళ్ళని చూస్తుంటేనే మనకు ఆనందం ఉంటుంది కాదు. వాళ్ళకు ఒక చిరునవ్వు, వారి ముఖంలోనే ఒక చిరునవ్వు, వారి పలకరింపులో ఒక ఆనందము సంతోషం. ఎందుకనగా దే ఆర్ బిలీవింగ్ ఇన్ ద వర్డ్ దట్ దే హ్యావ్ ట్రస్టెడ్. నమ్మదగిన దేవుడు, వాళ్ళు నమ్మిన దేవుడు, నమ్మదగిన దేవుడు, వారు నమ్మిన దేవుడు, సహాయం చేయగల దేవుడు, స్వస్థపరిచే దేవుడు, క్షమించే దేవుడు. కాబట్టి వారి జీవితంలో సంతోషము ఆనందము. కొంతమంది రూమ్లోకి వస్తే వెళ్తున్న చీకటి వచ్చేస్తుంది అంతా. అప్పుడప్పుడు కొంతమంది వస్తే డల్గున్న సిచ్యువేషన్ మారిపోతుంది అంతే, అన్ని మర్చిపోతాం అంతే. అరే ఇప్పటిదాకా ఇంత సీరియస్ కొట్లాడేస్తున్నాం, మరిచేసుకుంటున్నాం, ఏమైంది సడన్గా మొత్తం అట్మాస్ఫియర్ మారిపోయిందని. కొంతమంది దే బ్రింగ్ దట్ స్పిరిట్ ఆఫ్ హ్యాపీనెస్, దే బ్రింగ్ దట్ స్పిరిట్ ఆఫ్ గ్లాడ్నెస్, దే బ్రింగ్ దట్ స్పిరిట్ ఆఫ్ జాయ్.